హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆష. దిస్ ఈజ్ ఆష. సో, ఈరోజు ఏంటంటే మనం వేస్ట్‌గా ఇంట్లో పడున్న క్లచెస్ అయినా ఓకే. సో, ఇది ఒక్కొక్కటి ₹10 ఉంటుందేమో. సో, ఆ క్లచెస్ అయినా ఓకే. సో, దాన్ని మనం డిజైనర్ క్లిప్‌లో ఎలా చేయాలో చూసేద్దాము. నేనైతే దీనికి యూజ్ చేసింది డైమండ్ షేప్స్ అండి. డైమండ్ షేప్ రెడ్ అండ్ గ్లాస్ వైట్ తీసుకున్నాను. నియర్లీ ఒక 10 గ్రామ్స్ కన్నా తక్కువే పడతాయి మనకి ఈచ్ క్లచ్‌కి బోత్ సైడ్. సో, నేను దీంట్లో చూపిస్తున్నట్టుగా మీరు మీ డిజైన్‌కి తగ్గట్టు మీరు అరేంజ్ చేసుకోవడమే. సో, నేను డైమండ్ తీసుకున్నాను. మీరు ఏ షేప్ కుందన్స్ తీసుకున్నా ఓకే. అండ్ 6K కుందన్స్ సో, సంథింగ్ మీ క్రియేటివిటీ అన్నట్టు. సో, అట్లా మొత్తం నేను డిజైన్ అనేది చూపిస్తున్నట్టుగా చేసుకున్నాను. ఒకసారి చూద్దాం లాస్ట్‌కి ఫైనల్‌గా నేను ఎట్లా చేసుకున్నానో. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్‌లో కొంచెం గ్యాప్స్ ఉంటాయి కదండీ! ఆ గ్యాప్స్ కూడా ఎలా ఫిల్ చేసుకున్నానో చూపిస్తాను ఎండింగ్. సో, ఎండింగ్ గ్యాప్స్ అన్నాను కదండీ! నేను దీన్ని 3 ఎంఎం ఆర్ 4 ఎంఎం మనకి దాని గ్యాప్ తగ్గట్టు నేను స్టోన్స్ అనేది ఫిల్ చేసుకున్నాను. సో, మనకి గ్యాప్స్ అనేవి ఇంకేం కనిపించవనమాట. సో, దీంతో పాటు నేను ఇంకో క్లచ్ కూడా రెడీ చేసుకున్నానండి. అది కూడా చూపిస్తాను. సో, నాకది బా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూసి నేర్చుకునే వాళ్ళు చేసుకోండి. కొంతమంది చేసుకోలేకపోతారు కదా! సో, వాళ్ళేమైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే మన స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి మెసేజ్ ఓకేనా? సో, ఓన్లీ మీ క్రియేటివిటీ అన్నట్టు ఇంక అంతే. చూసారు కదా! సో, నెక్స్ట్ క్లచ్ అన్నాను కదండీ! దీనికి నేను 6K హై కుందన్స్ యూజ్ చేసుకున్నాను అండ్ 3 ఎంఎం రౌండ్. సో, చూసారు కదా! చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. మన గమ్ 7000 గమ్ యూజ్ చేస్తాం కాబట్టి దానికి మొత్తం చూసారు కదా! కింద పడినా సరే మనకేం రాదు. ఎందుకంటే దానికి టైం ఇవ్వాలి ఆరడానికి అంతే మెయిన్. అంతకు మించి ఇంకేం కాదు. సో, నచ్చాయా? 2 క్లచ్‌లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.